మరి పటాన్ చెరువు కాంగ్రెస్ అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంటా ఉన్నది. అసలు పటాన్ చెరువులో ఎన్ని వర్గాలు ఉన్నాయి? ఫస్ట్ పటాన్ చెరువులో నీలం మధుదో వర్గం, కాటా శ్రీనివాస్ గౌడ్దో ఒక వర్గం, ఇప్పుడు మొన్న పోయినటువంటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి పోయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డిదో వర్గం, గాలి అనిల్దో వర్గం, ఇట్లా చెప్పుకుంటూ పోతే 4-5 వర్గాలు అయితే తయారైనాయి. కానీ అసలు మెయిన్ లీడ్ ఎవరు అక్కడ పటాన్ చెరువు కాంగ్రెస్ పార్టీకి అని అంటే కనుక క్లియర్గా చెప్పొచ్చు, కాటా శ్రీనివాస్ గౌడ్. మరి కాటా శ్రీనివాస్ గౌడ్ను ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇట్లా తొక్కేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, నెట్టివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అన్నదైతే కొంచెం చర్చ నడుస్తూ ఉంది. ఎందుకు అని అంటే ఆల్రెడీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉన్నప్పటికీ కూడా, ఆ పదవి బాధ్యతలు తనకు ఉన్నప్పటికీ కూడా ఇంకొంతమందిని లీడర్లు తయారు చేయాల్సిన అవసరం ఏమున్నది కాంగ్రెస్ పార్టీకి అని అన్నది ఓ పెద్ద క్వశ్చన్ మార్క్గా కనిపిస్తూ ఉంది. అసలు వాస్తవానికి గ్రౌండ్ లెవెల్లో కనుక పోయి కనుక మనం గమనిస్తే కనుక, నేను కొంతమంది మిత్రులతోటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళతోటి కావచ్చు, స్వయంగా అక్కడికి కూడా పోయి మనం మాట్లాడడం జరిగింది కాటా శ్రీనివాస్ గౌడ్తో కూడా. క్లియర్గా చెప్తున్నటువంటి అంశాలు ఏంటి అని అంటే, వీళ్ళందరూ కూడా ఎవరు కాదు అసలైన కాంగ్రెస్, నేనే అసలైన కాంగ్రెస్. ఇప్పటి వరకు పార్టీ కండువా మారలేదు, కండువా మార్చాల్సినటువంటి పరిస్థితి వచ్చినా మార్చలేదు. నేను ఈవెందో నేను సర్పంచ్గా ఉన్నప్పుడు, నన్ను అమీన్పూర్ సర్పంచ్గా ఉన్నప్పుడు నన్ను బీఆర్ఎస్లోకి రమ్మని, అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీఆర్ఎస్లోకి రమ్మని నన్ను ఫోర్స్ చేసినప్పటికి కూడా నేను పోలేదు. ఈ ఎవరైతే ఇప్పుడు గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నాడో, గూడెం మహిపాల్ రెడ్డికి మా నాన్న పెట్టినటువంటి భిక్ష, పదవి భిక్ష, రాజకీయ భిక్ష మా నాన్న పెట్టిండు. ఆయన ఎంపీపీగా చేసింది మా నాన్ననే, ఎంపీటీసీగా చేసింది మా నాన్ననే అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. సో అది పటాన్ చెరువు రాజకీయ వాతావరణం